ప్రశ్న రావణ్ ఇతను మీ అందరికీ తెలిసే ఉంటాడు. ఇతన్ని జూన్ 30th నైట్ అరెస్ట్ చేశారు. ఎందుకంటే రీసెంట్గా జరిగిన ఒక మీటింగ్లో పవన్ కళ్యాణ్ ఏ పదాలు అయితే వాడాడో, ఎలా అయితే బూతులు తిట్టాడో వాటిని రిపీట్ చేస్తూ మాట్లాడినందుకు కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అవి తన సొంతగా అన్న మాటలు కావు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ పదవిలోకి రాకముందు, వచ్చిన తర్వాత ఎంత చెత్తగా అయితే మాట్లాడాడో, చొక్కాలు దింపేసుకుంటూ, జుట్టెగరేసుకుంటూ, మీకు సిగ్గు లేదా, కొడకల్లారా, తుక్కి పట్టిన ఆరదీస్తా, నరం తీస్తా, మ్యాగీ నూడిల్స్ చేస్తా అని ఏ పిచ్చి పొగడి మాటలైతే మాట్లాడాడో వాటిని రిపీట్ చేస్తూ ఎలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ మత రాజకీయాలు చేస్తున్నాడు, ఇలాంటి వాడు పదవిలో ఉండకూడదు అని చెప్పినందుకు ఇతన్ని అరెస్ట్ చేశారు. పదవిలోకి వచ్చాక జనాలకు పనికొచ్చే పనులు చేయకుండా రకరకాల మాలలు వేసుకొని గుడిమెట్లు కింద నుంచి పైకి కడగడాలు, వారాహి వ్యాన్ వేసుకొని తిరగడాలు, తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందని గందరగోళం చేసి నానా పెంట చేసిన ఈ పవన్ కళ్యాణ్ ఏమో బయట హ్యాపీగా తిరుగుతున్నాడు. కానీ ఆ మాటలు గుర్తు చేసినందుకు రావణ్ అరెస్ట్ అయ్యాడు. సో వీ షుడ్ సపోర్ట్ రావణ్. ఏపీకే అరెస్ట్ పవన్ కళ్యాణ్ అనే హ్యాష్ట్యాగ్ని వైరల్ చేయండి. ఎందుకంటే ఇతను అన్న మాటలు చెప్పినందుకే రావణ్ని అరెస్ట్ చేశారు. కాబట్టి పవన్ కళ్యాణ్ని కూడా అరెస్ట్ చేసి అదే పిఠాపురం పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాలి. ఇతని కుల మత రాజకీయాల గురించి తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు. ఎనీవే, మిస్టర్ డీసీఎం, ఇప్పటి వరకు 10 తలలున్న రావణుడి గురించే వినుంటాం. కానీ ఇకపై 1 కోటి తలలున్న రావణుని చూడబోతున్నాం. వెయిట్ అండ్ వాచ్.